బోయపాటి గారు హైలైట్, బాలయ్య బాబు గారు హైలైట్, తమన్ గారు హైలైట్. అఖండ దిమ్మ తిరిగిపోయింది, కేకకపోయింది, పిచ్చెక్కిపోయింది. చాలా 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 బాగుంది. అసలు ఆ డైలాగ్ చెబుతుంటే బాలకృష్ణ మంచుకొండలో నడుచుతుంటే అచ్చం శివులో ఉన్నాడు బాలకృష్ణ. హరహర హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ జై శ్రీరామ్. ఆ లుక్ అయితే అదిరిపోయింది. ఆ శివయ్య నామాలు అసలు ఏం రుద్ర కోపం బాలకృష్ణ శివతాండ ఆడుతుంటే మాత్రం చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. ఈ త్రిశూలం తిప్పుతుంటే బాలకృష్ణ త్రిశూలం తిప్పుతుంటే మాత్రం చాలా బాగుంది. ఆ సౌండ్ అసలు తొండల్లో తిడి మీరు కొడుకులు, తొండల్లో వేరుకుని తిని కొడుకులు, కొండల్లో పూజించి మేమెక్కడ మీరెక్కడ, మా ధర్మం సనాత ధర్మం, మా ధర్మం అయం శివం అయం శివం అయం శివం. లుక్ అఖండ 2 అయితే లుక్ అయితే చాలా చాలా బాగుంది. లుక్ అయితే అదిరిపోయింది. జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య. ఆ శివతాండ బాలకృష్ణ శివతాండ వాడుతుంటే అది సొక్కలు కనిపించింది. ఏం బాలయ్య చాలా పవర్. థియేటర్లో అఖండ సినిమా రిలీజ్ అయింది. సో చూసారా అఖండ? చూసాను బ్రదర్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ఆ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది, 1000 crores వస్తుందని చెప్పాను. అలాగే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఎందుకంటే ఈ సినిమాకి చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. 14 స్క్రీన్ వాళ్ళకి చాలా లాస్ కూడా జరిగింది. ఆ లాస్ని భర్తీ చేస్తూ బాలకృష్ణ అప్పుడు కరోనాలో అఖండతో విజృంభించాడు. ఇప్పుడు అఖండ 2తో డైలాగ్స్ అవ్వచ్చు, ఆ ఫైట్ సీన్స్ అవ్వచ్చు, ఒక కొత్త బాలకృష్ణ ఇందులో చూసాము. సో సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయిపోయింది బ్రో, నో డౌట్ ఎట్ ఆల్. ఈ కలెక్షన్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ 14 స్క్రీన్కి ఈ సినిమాతో క్లియర్ అయిపోతున్నాయి. బాలకృష్ణ యాక్టింగ్ ఎలా ఉంది దీంట్లో? బాలకృష్ణ చెప్పాలంటే ఆయన యాక్టర్ సూపర్ స్టార్. ఆయన యాక్టింగ్, ఆయన డైలాగ్స్ అవ్వచ్చు, ఆ ఫైట్ సీన్స్ అవ్వచ్చు. ఆ డైలాగ్స్ అయితే ఆల్రెడీ చెప్పిన డైలాగ్, ఎవ్రీ డైలాగ్ పేలింది బ్రదర్. ఎవ్రీ ఫైట్ సీన్ కూడా, ఆ ఎమోషన్, ఎవ్రీథింగ్ సూపర్. అక్కడ అందులో మదర్స్ అంటే ఎక్కువగా బాగా ఇంపాక్ట్ చేసిందండి సినిమాలో. ఎస్ ఆఫ్ కోర్స్. లాస్ట్ టైం కూడా మదర్ సెంటిమెంటే అక్కడ అల్టిమేట్గా అయింది. ఇక్కడ మదర్ సెంటిమెంట్తో పాటు ఇక్కడ ఒక ఈశ్వరుని భక్తుడిగా అండ్ సర్జికల్ స్ట్రైక్ ఫైట్స్ అవి అన్ని అల్టిమేట్ బ్రదర్. బ్లాక్ బస్టర్ మూవీ అయితే. ఒక సాంగ్ ఉందంట కదా, ఎలా అనిపించింది సాంగ్? సాంగ్స్ అన్ని సూపర్ బ్రదర్. బ్లాక్ బస్టర్ సాంగ్ ఒకటే ఉందంట దాంట్లో. సో ఏ విధంగా అనిపించింది ఆ సాంగ్? సూపర్ అంటున్నాను కదా, వదిలేసి బిగ్ బాస్కి వెళ్ళిపోతాం. ఎలా అనిపించాయి బాలయ్య ఎలివేషన్స్ ఎలా అనిపించాయి సినిమా? సూపర్ బ్రదర్. ఎవ్రీథింగ్ అసలు బాలకృష్ణ తగ్గేదే లేదు. కొత్త బాలకృష్ణ. ఇప్పుడు మనం నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ 4 మెంబర్స్ని తీసుకుంటాం కదా, వాళ్ళని డామినేట్ చేసేసాడు. బ్లాక్ బస్టర్ అయిపోయింది. మోహన్ బాబు గారు 5th. సో ఇలా 5గురిలో నెంబర్ 1 అయిపోయారు ఇప్పుడు బాలకృష్ణ. ఎప్పుడు చిరంజీవి గారే ఫస్ట్ ప్లేస్లో ఉండే, ఈ సినిమాతో బాలకృష్ణ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయారు అంతే. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. నెక్స్ట్ బిగ్ బాస్. అఖండ మూవీ నేను చూశానండి ప్రసాద్ మల్టీప్లెక్స్లో. చాలా బాగుంది. ఈ సినిమా వచ్చి డివోషనల్ అనుకోవచ్చు. హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించే మూవీ ఇది. ఇందులో మన బాలయ్య గారు డ్యూయల్ రోల్ చేశారు. బాల మురళీకృష్ణ ఎమ్మెల్యేగా ఒక రోలు, అలాగే రుద్ర శివ అఖండ అంటే అఘోర పాత్రలో ఒక క్యారెక్టర్ చేశారండి. ఇందులో స్టోరీ ఈజ్ ఆల్ అబౌట్, మన అందరూ తెలుసు, మన చుట్టూ ఇండియా చుట్టూ ఉన్న అన్ని శత్రు దేశాలే. ఒక చైనా కావచ్చు, ఒక పాకిస్తాన్ కావచ్చు, ఒక బంగ్లాదేశ్ కావచ్చు, ఒక శ్రీలంక కావచ్చు, ఈవెన్ నేపాల్, ఇవన్నీ కూడా శత్రు దేశాలే. సో చైనాలోని కొంతమంది విలన్స్ మన కుంభమేళ అలహాబాద్లో జరుగుతుంటుంది కదా, త్రివేణి సంఘంలో, అక్కడికి వచ్చి హిందువులందరినీ చంపడానికి, తద్వారా హిందువులకి హిందూ మతం మీద ద్వేషం వచ్చేటట్టు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. దాన్ని భగ్నం చేస్తాడు అనమాట. బాలయ్య వచ్చి కాపాడుతాడు, అందరినీ సేవ్ చేస్తాడు. అదే స్టోరీ అనమాట. నిజంగా అఘోరగా బాలకృష్ణ గారు నిజంగా విశ్వరూపం చూపించారు అనొచ్చు. అలాగే బాలకృష్ణ తర్వాత మెచ్చుకోదగ్గ పాత్ర అంటే ఆ మధ్య బాయిజాన్ మూవీ చూశారు కదా, సల్మాన్ ఖాన్ది, చిన్నపిల్లగా చేసింది ఆమె, హర్షాలి మల్హోత్రా, పంజాబీ అమ్మాయి. ఆ అమ్మాయి కూడా ఇందులో సైంటిస్ట్గా చాలా బాగా చేసిందండి. ప్రజల్ని కాపాడే బాధ. చెప్పనవసరం లేదు కదా, బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే సూపర్ ఉంది. అసలు శివతాండం కూడా చాలా బాగుంది. శంకర్ మహాదేవన్ గారి పాట కూడా బాగుంది. అలాగే ఇందులో ఆది పినిశెట్టి విలన్ క్యారెక్టర్ చేశారు, ఆయన కూడా బాగుంది. ఈ సినిమా అంతా మొత్తం బాలయ్య భుజాల మీద ఉంటుందండి. డ్యూయల్ రోల్, ఒకటి ఎమ్మెల్యేగా, అనంతపురం ఎమ్మెల్యేగా ఒకటి, అలాగే రుద్ర శివ అఘోరగా అఖండ అనమాట. నాకైతే దిష్టి సీన్ నచ్చింది. ఇలాగో మనిషిని పట్టుకొని ఇలా తిప్పుతాడు కదా, ఆ హర్షాలి మల్హోత్రాకి దిష్టి తీస్తాడు కదా, అదైతే నిజంగా గూజ్ బంప్స్ పెర్ఫార్మెన్స్ అండి. సో హిందూ బంధువులందరూ కూడా ఈ సినిమా తప్పక చూడండి. ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయండి. ఈ సినిమాకి 300 కోట్ల కలెక్షన్ రావాలని కోరుకుంటున్నాను. జై బాలయ్య, జై అఖండ.
పేరు? నా పేరు దివ్య. మేడం, ఎలా అనిపించింది అఖండ 2 తాండవం? దదిరిల్లిపోయిందండి థియేటర్ మొత్తం, మామూలుగా లేదు అసలు. చాలా బాగుంది నిజంగా సినిమా. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అయితే శివరాత్రిని ఇప్పుడే చేసేసుకోవచ్చు అండి. అంత బాగుంది సినిమా. వాళ్ళే కాదు, చాలా మంది, నిజం చెప్తున్నాను, చాలా మంది కూడా చాలా మంచిగా రియాక్ట్ అవుతున్నారు. మేము 3 షోస్ అటెండ్ అయితే 3 షోస్ కూడా అందరూ సూపర్, చాలా బాగుంది. సనాతన ధర్మం గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడున్న మన జనాలకి ఏంటంటే చాలా వరకు కొన్ని మర్చిపోతుంటారు. సో అవన్నీ కూడా గుర్తు చేస్తారు ఈ సినిమాతో. లైక్ మనం ఎలా ఉంటున్నాము, సనాతన ధర్మాన్ని పాటిస్తున్నామా లేదా, వాట్ ఈస్ వాట్ అనేసి. సో దాని గురించి బాగా చెప్పారు. దేవుడి గురించి బాగా చెప్పారు, అండ్ అమ్మ గురించి బాగా చెప్పారు, ఇంకా దేశం గురించి బాగా చెప్పారు. చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. స్టోరీ లేదంటున్నారు చాలా మంది. ఇన్ని ఎలిమెంట్స్ పెట్టుకుని స్టోరీ లేకపోవడం నాకు అర్థం కావట్లేదు. అంటే మనం ట్రైలర్ లో చూసాం ఆ గూస్ బంప్ సీన్స్ అన్ని. థియేటర్ లో ఎలా అనిపించింది? ఏసీ మీకు నచ్చింది? ట్రైలర్ లో 10%, థియేటర్ లో 200% ఉంది. మామూలుగా లేదు, చాలా ఉన్నాయండి. అలాంటి చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క 15 minutes కి క్లైమాక్స్ సీన్సే అదిరిపోతున్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం ఉంటుంది భయ. అది చూసి వచ్చినాక బయటకి నిలబడి అలా కాము ఉంటున్నా కాసేపు. ఎందుకు ఆ వైబ్ కానీ లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు. కాము ఉండిపోతుంది. అంటే షేర్ చేసుకోవడానికి కూడా లేదు నాకు. అలా ఎలా సాధ్యమైంది ఐ డోంట్ నో అసలు. నిజంగా చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది, చాలా గూస్ బంప్స్. ఇంకో విషయం ఏంటంటే ఇంకో విషయం చెప్తా మీకు. ప్రతి ఒక్కరు కూడా కొంతమందికి నచ్చలేదని ఎవరో కొంతమంది మాట్లాడుతున్నారు. బ్రో మీరు సినిమా చూడకుండా నచ్చలేదని చెప్పదు ఫస్ట్ థింగ్. సినిమా చూసి నచ్చలేదని మేము ఒప్పుకుంటాం. కొంతమంది ఫస్ట్ బాగాలేదు అంటున్నారు. ఎక్కడ బాగాలేదు మీకు అది చెప్పండి, అంటే రీజన్ చెప్పండి. ఏం బాగాలేదు, ఏం బాగుంది మీరు చెప్తే బాగుంటుంది, ఓకేనా? అలా అని చెప్పి మొత్తం సినిమా బాగాలేదని మాత్రం అనొద్దు. చాలా వర్స్ట్ థింగ్ అది. చాలా బాగుంది బ్రదర్ సినిమా. డ్యూయల్ రోల్ ఉన్నట్టు తెలుస్తుంది. ఏ రోల్ మీకు హైలైట్ అనిపించింది? ఆబ్వియస్లీ అఘోరా గారు. మనకి ఆయన ముందర అయింది ఏముంది, మనం ఎప్పుడు చూస్తాను బాలయ్య బాబు గారిని. సో సెకండ్ రోల్ సూపర్, అమేజింగ్, అదిరిపోయింది. సో వసూలు ఎంతవరకు వెళ్ళొచ్చు బడ్జెట్? కలెక్షన్స్ నేను మాట్లాడిన బ్రదర్, నిజం చెప్తాను. దేవుడి సినిమా కలెక్షన్స్ మాట్లాడను, కానీ 100 రోజులు ఆడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే 100 రోజులు ఆడే సినిమానే. ఇంకా మన జనాలు ఏదో ఇంకా పైరసీని ఎంకరేజ్ చేసుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేం. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఈ సినిమా థియేటర్లో చూస్తే వచ్చే ఫీలింగ్ నిజం చెప్తున్నా ఫోన్లో చూస్తే రాదు. ఇదైతే నిజం చెప్తున్నా. ఇంకా జనాలకే వదిలేస్తున్నా. థియేటర్లో చూస్తే చాలా బాగుంటుందండి. ఇంకో విషయం, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, పండు ముసలి దాకా వెళ్ళొచ్చు సినిమాకి. హ్యాపీగా వస్తారు బయటకి. ఎస్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం యూత్ ఎక్కువగా వేరే ఇలాంటి సినిమాలు చూస్తున్నారు. ఇలాంటి హిందుత్వం సంబంధించిన లేకపోతే ఒక దేశానికి సంబంధించిన సినిమాలకు అసలు వెళ్తారంటారా? ఆబ్వియస్లీ వెళ్తారండి. అక్కడ ఉన్నది బాలయ్య గారు. బాలయ్య బాబు అంటే యూతే. సో ఖచ్చితంగా వెళ్తారు. మన యూత్ అందరూ ఉన్నారండి. మేము 3 షోలకి వెళ్తే 3 షోలు మొత్తం యూతే అరుస్తున్నారు. మామూలుగా లేదు, రచ్చ మామూలుగా లేదు. అక్కడ డైలాగ్ పాడుతుంది, బాలయ్య బాబు వస్తుంది, అరవడమే. నేను కూడా ఆబ్వియస్లీ గొంతుపోయింది నాకు లిటరల్లీ. చాలా బాగున్నాయి అసలు. బోయపాటి గారిలో ఇంత ఉందా అనిపిస్తుంది అండి. అది ఓన్లీ బాలయ్య బాబు గారిలోనే చూపిస్తారు, ఎందుకు అర్థం కాదు. బోయపాటి గారు మిగతా హీరోలు ఎందుకలా చేయరు ఐ డోంట్ నో. బట్ నిజం చెప్తాను, బోయపాటి గారు హైలైట్, బాలయ్య బాబు గారు హైలైట్, తమన్ గారు హైలైట్, నన్ను చేసిన వాళ్ళందరూ హైలైట్. మూవీ మొత్తానికి హైలైట్. జై బాలయ్య. ఎస్, జై బాలయ్య.